చిట్టా నంబర్ 3. నీ చిట్టా నంబర్ 3 నువ్వు తీసుకుంటే ఇవాళ భారత్ యొక్క డిఫెన్స్ టెక్నాలజీ ఆర్ టు దట్ మ్యాటర్ ఏదైతే భారత్ భీకరమైన దాడి పాకిస్తాన్ మీద చేసిందో ఇది వన్ ఆఫ్ ది బీస్ట్ మోడ్లో ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక అత్యంత భయంకరమైన ఒక మృగం కంటే ఎక్కువ దాడి చేస్తే, భారత్ దాడి చేస్తే ఆకలితో అలమటిస్తున్న ఒక పెద్ద మృగం ఉంటుంది కదా, ఆ మృగం కంటే ఎక్కువ భీకర దాడి చేస్తుంది భారత్ అని ఇలా ప్రపంచ దేశాలకు నా భారత్ చూపించింది. అందులో మన భారత్లో ఉన్న స్టార్టప్లు చాలా కీలక పాత్ర పోషించినాయి ఫ్రెండ్స్. ఆత్మనిర్భర్ భారత్లా ఒక కొత్త మలుపు ఇవాళ భారతీయులకు కనిపించింది. మనం ఎయిర్ స్ట్రైక్స్ ఏవైతే చేసినామో, వెదర్ ఇట్ మే బి ముజఫరాబాద్, కోట్లీ, గుల్పూర్, భింబీర్, సియాల్కోట్, ముర్కిత్ ఆర్ టు దట్ మ్యాటర్ సర్గోతా, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, భవల్పూర్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం పేల్చిన పేలుళ్ళు అఫ్కోర్స్ అది మనకు ఒక చిచ్చు పటాకలకనే ఉండేట్లా ఠిన్ 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 కొట్టి పడేసినాం. అండ్ సర్గోతా ఎయిర్బేస్లో మన బ్రహ్మోస్, కుడోస్ టు అవర్ బ్రహ్మోస్ అండ్ ఆల్ ది సైంటిస్ట్ హూ వేర్ ఎ పార్ట్ ఆఫ్ బ్రహ్మోస్, వాళ్ళందరికీ మనం ఇవాళ కంగ్రాచులేషన్స్ చెప్పాలా. ఒక్క బ్రహ్మోస్ గేమ్ చేంజ్ మార్చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ బ్రహ్మోస్కి ప్రపంచ స్థాయిలో తడి పోషమ్మ కొడి అని అన్నట్టు డిమాండ్ మొదలైంది. అయితే ఇది నేను మాట్లాడతలేను, రక్షా అనిర్వేద అనే ఒక అనలిస్ట్ సంస్థ, జర్నలిస్ట్ సంస్థ ఇది రాసిన కథనం చెప్తున్నా. సక్సెస్ఫుల్ ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ కూడా ఎవరు చేసిరు అంటే ఎస్ఎంఈస్ అండ్ స్టార్టప్ కాంట్రిబ్యూషన్స్ అని చెప్పి ఇందులో వచ్చినాయి. May 13, 2025కి కథనం వచ్చింది ఫ్రెండ్స్. అయితే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది అని అంటే, ఈ నిన్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కూడా భారత్ రిలీజ్ చేసింది ఏంటంటే, మేక్ ఇన్ ఇండియా కింద డిఫెన్స్ గ్రోత్ ఏదైతే ఉన్నదో ప్రొడక్షన్ ఇప్పటికీ 1.27 lakh crore ఫైనాన్షియల్ ఇయర్ 2023 నుంచి 2024 నుంచి, అంటే 1.2 lakhs crore నుంచి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మన బయటికి ఎగుమతి చేసేటివి 21,000 crore రీచ్ అయిందంట. ఇది మన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మనం డేటా ఆకడాలు తీసుకొని చూస్తే 2013-14కి మనం 2.53 lakh crores 2.53 lakh crore బడ్జెట్ మనం డిఫెన్స్కి పెడితే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 6.81 lakh crore డిఫెన్స్ బడ్జెట్ 2025-2026లో. అదే మనం ఆత్మనిర్భర్ భారత్లో తీసుకొని చూస్తే, వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకొని చూస్తే, డిఫెన్స్ ప్రొడక్షన్లో తీసుకొని చూస్తే 2014-15లో 46,429, అదే 23-24లోకి వచ్చేసరికి 1,27,434 crores డిఫెన్స్ ప్రొడక్షన్ నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా భారతీయుడు అని ఎందుకు గర్వించాలి తెలుసా ఫ్రెండ్స్, 65% ఆఫ్ ది డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవ్వాలి నీకు, అవి కంప్లీట్గా డొమెస్టికలీ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. వెనుకటికి మనం బయటకేం తెప్పించుకుంటుండే 65 to 70%, అది ఇవాళ మన భారత్లో అవుతున్నాయి. సుమారు 16 DPSUలు, 430 లైసెన్స్డ్ కంపెనీలు, అప్రాక్సిమేట్లీ 16,000 MSMEలు ఇవాళ భారత్ ఇండిజీనియస్ డిఫెన్స్ ప్రొడక్షన్లా మద్దతు తెలుపుతున్నాయనంటే బోలో భారత్ మాతాకి జై. ఇవాళ ప్రైవేట్ సెక్టార్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నది. ఇవాళ కొంతమంది మాట్లాడతారు అక్కడక్కడ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ సైన్ రియల్ వాళ్ళందరికీ ఇవాళ ఒక జవాబు ఇచ్చింది నా భారత్. ఇవాళ ప్రైవేట్ సెక్టార్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 21% ఆఫ్ ది టోటల్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఇవాళ మన ప్రైవేట్ సెక్టార్ల నుంచి వస్తున్నది. ఇది భారత్ని ఏ రకంగా ముంగటికి తీసుకుపోయిందో చూడండి. 2029 వరకు భారత్ 3 లక్షల కోట్ల డిఫెన్స్ ప్రొడక్షన్ని టార్గెట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ భారత్ ప్రపంచ దేశాలల్లో గ్లోబల్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కానికే ప్రయత్నం చేస్తుంది, పక్కా అవుతుంది కూడా. కీ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మనం ఇట్లా తీసుకొని చూస్తే డేటా స్పీక్స్, దేవుని నమ్మాలా తర్వాత కేవలం డేటా నమ్మాలా. ఇవాళ మీరు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ యొక్క డేటా తీసుకొని చూస్తే ఇవాళ మనం 21 times పెరిగినాం. 4,300 crores నుంచి 2004 నుంచి 2014 వరకు లెక్క తీసుకొని చూస్తే ఇవాళ మనము 88,319 crores 2014 నుంచి 2024 డేటా వరకు తీసుకొని చూస్తే 88,319 crores మనము ఎదిగినామనంటే మీరు అర్థం చేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ భారత్ ఇవాళ గ్లోబల్ డిఫెన్స్ సెక్టార్లలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం బయటి దేశాలకు ఎగుమతి చేసినాయి,
దిగుమతి అంటారు, ఎగుమతి చేసినాయి 32.5% పెరిగినాయి. 32.5% పెరిగినాయి. 15,920 crores నుంచి ఆల్మోస్ట్ 21,083 crores మనం తీసుకుపోయినామనంటే ఒక భారతీయుడిలాగా నీకు గర్వకారణమా కాదా? అగర్ మీకు గర్వం అనిపిస్తే కమెంట్ రూపంలో భారత్ మాతాకి జై, జై హింద్ అని చెప్పి పెట్టండి ఫ్రెండ్స్. ఇవాళ భారత్ యొక్క ఎక్స్పోర్ట్ ఏవైతే ఉన్నాయో చాలా కీలకమైన మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఎక్విప్మెంట్స్. వెదర్ ఇట్ మే బి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, మన డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్సే తీసుకోండి, డిఓ 228 అంటాం మనం, ఇవే తీసుకోండి. చేతక్ హెలికాప్టర్సే తీసుకోండి, ఫాస్ట్ ఇంటర్సెప్టర్ బోట్సే తీసుకోండి, ఇన్ఫ్యాక్ట్ లైట్ వెయిట్ టార్పిడోసే తీసుకోండి. మన సబ్మెరీన్లలో పెట్టి కొడతాం కదా సబ్మెరీన్ పేల్చనికే, టార్పిడోసే తీసుకోండి. లైట్ వెయిట్ టార్పిడోస్లలో భారత్ భీకరమైన దాడే చేసుడు చూపించుడే కాకుండా ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ని ఒక టెస్టింగ్ హబ్ లెక్క పెట్టి పీల్చిపడదూబి చూపించింది మన సామర్థ్యాన్ని. టెస్టింగ్ ల్యాబొరేటరీ మనకు పాకిస్తాన్కి అయింది, చైనాకు కూడా మెసేజ్ ఇచ్చింది, ఎగరాక్ ఏరుగనిక కూడా నీకు జాగజు ఇయా అని చెప్పి భారత్ ఒక మెసేజ్ ఇచ్చింది ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇక్కడ కూడా భారత్ని మనం సమర్థించాలా, ప్రతి భారతీయుడు భారత్ మాతాకి జై అని చెప్పి మీరు కామెంట్ రూపంలో తెలపాలని చెప్పి నేను కోరుతున్నా. వెదర్ ఇట్ మే బి బూట్లే తీసుకోండి ఫ్రెండ్స్, బూట్లు ఇవాళ మేడ్ ఇన్ బీహార్ బూట్స్ రష్యన్ ఆర్మీ గేర్లైనే ఇవాళ. బోలో భారత్ మాతాకి జై. ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏవైతే ఉన్నాయో రష్యన్ ఆర్మీ స్టాండర్డ్స్కి రీచ్ అయిపోయింది అని అంటే మన ఆత్మనిర్భర్ భారత్ అన్నాడు కదా అప్పుడు, మేక్ ఇన్ ఇండియా ఏంది ఆ పులికి ఇట్లా నడుస్తుందని. ఆ పులి ఎప్పుడైతే జర్రా ఇట్లా పక్కకు జరిగి ఇట్లా చూసినప్పుడు మొదలెడితే తన టెరిటరీలోకి వస్తే ఏ రకంగమైన భీకర దాడి చేస్తుందో ఇవాళ అర్థమైందా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అని మాట్లాడితే యాడ దాచుకున్నారు వీళ్ళంతా అని చెప్పి నేను అడుగుతున్నా ఫ్రెండ్స్. ఇవాళ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో కేవలం ఇక్కడక్కడ కాదు, మన యుఎస్ఏకి రీచ్ అయినాయి, ఫ్రాన్స్కి రీచ్ అయినాయి, అర్మేనియాకి రీచ్ అయినాయి. టాప్ బయర్స్ భారత్కి ఇలా క్లయింట్ల లెక్క ఉన్నారు ఫ్రెండ్స్. ఇది మీరు అర్థం చేసుకోండి. 21,083 crores నుంచి భారత్ తన టార్గెట్ 50,000 crores పెట్టుకుంది డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఏదైతుందో బై 2029 వరకు. గ్లోబల్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లా భారత్ చాలా కీలక పాత్ర పోషించబోతుంది. నేను ఏది చెప్పినా ఆధారాలతోనే చిత్రగుప్త్ చెప్తుంది ఫ్రెండ్స్, ఆధారాలతోనే చిత్రగుప్త్ చెప్తుంది. ఒక్క నిమిషమా, ఎస్, ఆధారాలతోనే చెప్తుంది. ఏవైతే ఇండిజినియస్ ఐటమ్స్ ఉన్నాయో ఇవాళ మనం ఎలక్ట్రోబ్లాక్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మెషిన్ గన్, ఎలక్ట్రిక్ మొబైల్ ఫర్ సబ్మెరీన్స్, టార్జన్ బార్ సస్పెన్షన్ ఫర్ హెచ్ఎంవి ఎక్సెట్రా, నావల్ యాంటీషిప్ మిసైల్, రుద్ర M2 మిసైల్, మన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, టోటల్ 145 ప్రాజెక్ట్స్, 171 ఇండస్ట్రీస్. అంటే కీలకమైనవి చెప్తున్నా, చాలా కీలకమైనవి. ఇవి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చినాయి, నేను తీసుకొచ్చినాయి కాదు, PIBలో వచ్చినాయి. 145 ప్రాజెక్ట్స్, 171 ఇండస్ట్రీస్, 40 మేక్ 1 ప్రాజెక్ట్స్, 101 మేక్ 2 ప్రాజెక్ట్స్ అండ్ 4 మేక్ 3 ప్రాజెక్ట్స్. గిరీష్, ఈ మేక్ 1, మేక్ 2, మేక్ 3 అంటే ఏంటి అంటే మేక్ 1 ప్రాజెక్ట్స్లో గవర్నమెంట్ ఫండింగ్ ఉంటుంది, అంటే 40 ప్రాజెక్ట్స్లలో. మేక్ 2 ప్రాజెక్టులలో గవర్నమెంట్ ఫండింగ్ ఉండదు, 50% ఇండిజీనియస్ కంటెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇది మేక్ 2. మేక్ 3లలో ఇది ఏం చేస్తానంటే దీనికి డిఫెన్స్ ల్యాబొరేటరీ రీసెర్చ్ అండ్ ల్యాబొరేటరీలు ఉంటుందంటే కాదు, ఎట్లుంటుందని అంటే టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. అంటే బయట దేశాల నుంచి ఇప్పుడు రాఫేల్ ఉన్నది, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ అవుతుంది కంప్లీట్గా. అంటే రాఫేల్కి అవుతుందా లేదా నాకు తెలియదు, బట్ నీకు చెప్తున్నా. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు సుకోయి ఉన్నది కంప్లీట్గా మనం ఇండిజినియస్గా తయారు చేసుకున్నాం, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. డిజైన్ అండ్ డెవలప్మెంట్ మన దగ్గర ఉండదు, బట్ 60% ఇండిజినియస్ కంటెంట్ మన దగ్గర ఉంటుంది. ఇది ఇలా నేను మాట్లాడు కాదు, ఏరో ఇండియా 2025 హైలైట్స్ కింద ప్రాజెక్ట్ సమర్థ్ కింద ఇవన్నీ డిస్ప్లే పెట్టింది భారత్. అక్కడ ప్రధానమంత్రి, మన డిఫెన్స్ మినిస్టర్ వీళ్ళందరూ పోయినరు కూడా. ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సమర్థ్య ఇండిజినైజేషన్ ఈవెంట్ అట్ ఏరో ఇండియా 2025 షోకేస్డ్ ఇండియాస్ రిమార్కబుల్ స్ట్రైడ్స్ ఇన్ ది డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. భారత్ యొక్క ప్రతిభను ప్రపంచ దేశాలకు చూపెట్టేటట్టు సామర్థ్య ఇండిజినియస్ ఈవెంట్ 2025 భారత్ చేసిన ఆ ఘనత, ఆ గర్జన, ఆ గౌరవం, ఆ గర్వం ప్రతి భారతీయుడి సొంతం. భారత్ మాతాకి జై.